వ్యక్తి. డెబిట్లో మూఢనమ్మకాలని సమర్థించే వాళ్ళని ధర పుట్టించినటువంటి వ్యక్తి. జాతీయ ఆల్ ఇండియా నెట్వర్క్ రమేష్ గారి గురించి ప్రత్యేక అధ్యయనం ఎవరికి అవసరం లేదు. రెండు రాష్ట్రాల్లో అందరికీ మానవ వికాస వేదిక తెలంగాణ రాష్ట్ర 3వ మహాసభలు మనం హుజురాబాద్లో ఏర్పాటు చేసుకొని 14 తారీఖులో మనం 10 గంటలకు ఈ కార్యక్రమం స్టార్ట్ చేసి ఉదయం మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మంచి రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి, అందరికీ పరిచయం చేసినటువంటి చంద్రయ్య గారు, అదేవిధంగా మానవ వికాస వేదిక స్వేచ్ఛాలోచన పత్రికను కానీ మరి మా వెన్నంట ఉండి మమ్మల్ని ముందుకు నడిపిస్తూ ఈ కార్యక్రమంలో చురుకుగా పనిచేస్తున్నటువంటి సాంబశివరావు గారు, కేంద్ర కమిటీ అధ్యక్షులు, అదేవిధంగా ఎంఎస్ఎన్ మూర్తి గారు, కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి గారు, ఆవులు సమ్మయ్య గారు, హవాలా కమిటీ అధ్యక్షులు స్వాగత ప్రవేశంలో చేయడం జరిగింది. అదేవిధంగా ఎస్ సభాధ్యక్షులు గారు మరి సభాధ్యక్షత వహించినటువంటి ఈ సభకు చంద్రయ్య గారు కూడా మాట్లాడారు. తుమ్మ భాస్కర్ గారు మరి మన జీవన విధానం పైన చక్కటి ఉపన్యాసాన్ని కూడా ఇవ్వడం జరిగింది. ఈరోజు 15వ తారీఖు నాడు మనం ఉదయం అందరం కూడా 9 గంటలకే రెడీ అయి కూర్చొని మన కళాకారులచే పాటలు విని ఆ తర్వాత నాస్తిక వెంకన్న గారి అధ్యక్షతన ఇప్పటి వరకు కూడా కార్యక్రమం అందరం కూడా చూడడం జరిగింది. వివిధ జిల్లాల నాయకులు ఆ జిల్లాలో చేసినటువంటి కార్యక్రమాలు కూడా మనందరికీ కూడా చక్కగా వివరించినారు. మరి మానవ వికాస వేదికను 2004లో ఏర్పాటు చేసినాం. రోజు రోజుకు మనం పెరుగుతూ ఈ మానవాళికి ఒక నూతన సమాచారాన్ని ఇస్తూ ఈ సమాజం బాగుపడాలనే ఉద్దేశంతో ఈ సమాజంలో నూతన విధానం రావాలి, నూతన రాజ్య అధికారం అనేది ఉండాలి, ఇదంతా మనం కోరుకోవాలని చెప్పి సమాచారం ఇస్తున్నటువంటి ఈ మానవ వికాస వేదికకు విచ్చేసినటువంటి వివిధ సంఘాల నాయకులు, మానవ వికాస వేదిక జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, కార్యకర్తలకు, ఆంధ్రప్రదేశ్ జిల్లా కమిటీ, రాష్ట్ర కమిటీ నాయకులకు అందరికీ కూడా మరి రాష్ట్ర నాయకులకు, కేంద్ర నాయకులకు అందరికీ కూడా పేరు పేరున జై కిసాన్ తెలుపుతూ మానవ వికాస వేదిక మతాలతోటి పని లేదు, కులాలతోటి పని లేదు. అసలు ఎందుకు ఈ మతాలు కులాలతోటి పని లేదు అంటుంది? మతాల్లో మానవత్వాన్ని బోధిస్తూనే ఆ మానవత్వాన్ని మర్చి తప్పుడు దారిలో నడుస్తున్నటువంటి మతం, ఆ మతం కరెక్ట్ కాదంటుంది. కులం మనిషి ఏర్పరచుకున్నదే కానీ ప్రకృతి విధానంలో రాలేదు. ప్రకృతిలో జీవించినటువంటి జీవులలో తెలివైనటువంటి జీవి మానవుడు. ఆ మానవుడు మరి స్వార్థ ప్రయోజనాల కోసం ఏర్పడినటువంటి ఈ కుల వ్యవస్థ పోవాలంటే మతం అడ్డుదలగాలి. ఆ మతం అడ్డుదలిగినప్పుడు ఈ భారతదేశంలో అనేక వనరులున్న ఈ దేశంలో ఎందుకు మరి 70 సంవత్సరాలు దాటినా ఇంకా స్వాతంత్రం 70 సంవత్సరాలు వచ్చి దాటి
బాగుపడడం లేదు. ఎవరినైనా అడగండి, మీరు ఎక్కడండి ఏ ఊరంటే కులం పేరు చెప్తాడు, మతం పేరు చెప్తాడు, కానీ నాకు నేను ఇండియన్, నేను భారతీయుని అని గర్వంగా చెప్పుకునేటువంటి రోజులు లేవు. ఎందుకంటే కులాల పేరిట మతాల పేరిట మరి జీవిస్తున్నటువంటి ఈ సమాజం ఈ దేశాన్ని బాగుపడకుండా చేస్తున్నందుకు మరి బాధపడుతూ, అదేవిధంగా ఈ సమాజం బాగుపడాలంటే మనిషి యొక్క మెదడు ఆలోచనలో విప్లవం రావాలి. ఆ ఆలోచనలో ఎప్పుడైతే వికసిస్తాయో అప్పుడే మనిషి సరైనటువంటి దారిలో నడుస్తాడు. మరి చాలా మంది నిన్న చెప్పినారు, మన భక్తులు కూడా చెప్పారు, వాస్తవంగా మతాలు నమ్మని వారే ఎలాంటి తప్పులు చేయడం లేదు. మరి మతాలు నమ్మే వాళ్ళే అనేక కేసులలో శిక్షలలో అన్నింటిలో వాళ్ళే ఉన్నారు. మరి కారణం ఏంటని చెప్పి కూడా మనం చాలా విషయాలు కూడా వినడం జరిగింది. కాబట్టి మానవ యుద్ధ సమితిక మనందరి సంస్థ, మనందరి కోసం పనిచేస్తున్న సంస్థ, ఒక భావవిలువ పోరాట సంస్థ ఆర్గనైజేషన్. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ ఈ సంస్థలో బలంగా పనిచేయాలి. ఎప్పుడైతే వేదికలో పనిచేస్తున్నాడు, కులాలకు మతాలకు వ్యతిరేకంగా చేస్తూ సమాజాన్ని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినప్పుడే మనలా ఒక వ్యక్తిగా ఈయన చెప్పేది వాస్తవాలుగా గ్రహిస్తూ అప్పుడు తిడతారు కావచ్చు, తర్వాత మనం చేస్తూ పోతుంటేనే మన వైపు ఆలోచన చేస్తుంటారు. కాబట్టి ఆ ఆలోచనలో మనమందరము సమగ్రంగా జిల్లా నాయకులు కానీ మరి రాష్ట్ర నాయకులు కానీ ఒక పనిని చేసే ముందు ప్రతి పనికి మనం ఏం చేస్తే ఈ కార్యక్రమాలు సక్సెస్ అవుతాయి, ఆ కార్యక్రమాలు ఏ విధంగా చేస్తే మనం ఈ సంస్థను కానీ ఈ సమాజాన్ని కానీ ముందుకు తీసుకెళ్తామని చెప్పి ప్రతి ఒక్కరు ఆలోచన చేసి ముందుకు నడవాలని చెప్పి కోరుకుంటూ, మరి ఇప్పుడు ఈ కార్యక్రమంలో మనకు తెలుసు ఈ రమేష్ గారు జాతీయ ఉపాధ్యక్షుడు, ఆల్ ఇండియా పీపుల్స్ సైన్స్ నెట్వర్క్. మరి రమేష్ గారు అంటే తెలియని వాళ్ళు ఉందరని చెప్పి ఇంతకుముందే మన సీనన్న చక్కటి వివరించడం జరిగింది మీ అందరికీ. ఎన్ని కష్టాలున్నా ఎన్ని బాధలున్నా ప్రజలకు బాధ కలిగిందంటే అక్కడ ఉంటాడు. ఆ ప్రజల్లో ఉన్నటువంటి మూఢనమ్మకాన్ని గ్రహించండి. ఇది మూఢనమ్మకమే, మీరు ఆ తప్పుదారిలో పోకండి, వాస్తవాలు ఇవి అవాస్తవాలు అవి అని తెలియజేస్తూ చక్కటి కార్యక్రమాలు ఇస్తూ మరి అనేక విధాలుగా కూడా మన టీవీలలో కానీ మనందరం చూస్తూ ఉంటాం. అనేక గ్రామాలలో ఎక్కడ సంఘటన జరిగినా అక్కడ ముందుండేది మన రమేష్ సార్. అలాంటి వారు మనకి ఇప్పుడు వారు తెలంగాణలో మూఢనమ్మకాల నిర్మూలన చట్టం తేవాలని చెప్పి ఆవశ్యకత మీద మన కర్తవ్యం, మనం ఏం చేయాలని చెప్పి అంశం పైన ఇప్పుడు వారు మాట్లాడవలసిందిగా కోరుతూ ఆహ్వానిస్తున్నాం. అవకాశ వేదిక నాయకులు బుచ్చన్న గారు, మానవ వికాస వేదిక సీనియర్ నాయకులు కేంద్ర కమిటీ అధ్యక్షులు సాంబశివరావు గారు, ఈ మహాసభకి హాజరైన మిత్రులారా అందరికీ విజ్ఞానాలను తెలియజేస్తాం. మనందరం నిరంతరం మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా సమాజం వైజ్ఞానిక దృక్పథంతో కూడిన ఒక సమాజం ఏర్పడాలనే లక్ష్యంతో పనిచేస్తాం. మళ్ళా కొత్తగా మూఢనమ్మకాల గురించి చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మన ఆచరణే అది కాబట్టి దానికి వ్యతిరేకంగా పనిచేయడం. వేల సంవత్సరాల నాగరిక మానవ జీవన పరిణామక్రమ ప్రస్థానం ఈరోజు విశ్వాంతరాల రహస్యాన్ని ఛేదిస్తూ వినివీతుల్లోకి దూసుకెళ్లగలుగుతూ ఉంటే 1,50,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న MIT-1 అనే ఒక బ్లాక్ హోల్ ఇమేజ్ తీయాలి అంటే అంత దూరం ఎలా చూడగలుగుతాం, అంత దూరం ఎలా తీయగలుగుతాం, ఇమేజ్ తీయడం సాధ్యమవుతుందా అంటే
టెలిస్కోపులు ఇప్పుడున్న టెలిస్కోపులు ఏవి పెట్టినా కూడా అంత దూరం చూడలేని పరిస్థితి ఉంది. అంత దూరం చూసే టెలిస్కోప్ కావాలంటే ఈ భూగోళం ఎంత సైజు ఉందో అంత సైజు టెలిస్కోప్, అంత సైజు లెన్స్ అవసరం. ఆ సైజు లెన్స్ తో లేదా ఆ సైజు టెలిస్కోప్ తయారు చేస్తే దాన్ని భూమి మీద ఎక్కడ పెట్టగలం, మనం ఎక్కడ ఉంటాం, మరి ఏం చేయాలి అనే దానితో ఈ భూమి మీద అనేక చోట్ల టెలిస్కోపులు పెట్టి వాటితో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి వేలాది కంప్యూటర్లని లక్షలాది పెన్ డ్రైవ్ల్లో పట్టే సమాచారాన్ని సేకరించి దానిని అంతటిని వినియోగించుకొని వేల మంది వైజ్ఞానికవేత్తలు, సైంటిస్టులు కలిసి ఆ బ్లాక్ హోల్ ఇమేజ్ తీయగలిగారు. 1,50,00,000 కాంతి సంవత్సరాల దూరం అంటే చిన్న విషయం కాదు. ఒక కాంతి సంవత్సరం అంటే కాంతి సెకండ్కి 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేస్తే నిమిషానికి 60 సెకండ్లు అనుకుంటే, ఒక్క నిమిషానికి 60 సెకండ్లు అయితే 60 × 3 లక్షలు, గంటకి 60 నిమిషాలు అంటే 3 లక్షలు × 60 × 60, ఒక రోజుకి 24 గంటలు అనుకుంటే 3 లక్షలు × 60 × 60 × 24, ఒక సంవత్సరానికి 365 రోజులు అనుకుంటే 3 లక్షలు × 60 × 60 × 24 × 365 వేస్తే ఎన్ని కిలోమీటర్లు వస్తుందో అంత దూరాన్ని ఒక కాంతి సంవత్సరం అంటాం. అలాంటిది 1,50,00,000 కాంతి సంవత్సరాల దూరంలో, 1,50,00,000 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న బ్లాక్ హోల్ ఇమేజ్ తీయగలిగిన అత్యంత ఆధునిక వైజ్ఞానిక శాస్త్ర సాంకేతిక విజ్ఞానాన్ని సొంతం చేసుకున్న వైజ్ఞానిక మానవులుగా ఈరోజు మనం ఉన్నాం. చంద్రయాన్లు, గగనయాన్లు చేస్తా ఉన్న కాలం ఇది. రేపు పొద్దున అంగారక గ్రహం మీదకి మనిషిని ఎలా దింపాలి అని ఆలోచిస్తున్న కాలం ఇది. చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే, కోటి పూలు తేవే అంటూ పాటలు పాడుతూ గోరుముద్దలు తినిపించిన అమ్మమ్మలు, బామ్మలు, అది గదిగో చందమామ, ఆ చందమామలో చెట్టు చూడు, ఆ చెట్టు కింద ముసలమ్మ చూడు, ఆ ముసలమ్మ వేస్తున్న అట్లు చూడు, ఆ ముసలమ్మ తిప్పుతున్న రాట్నం చూడు అని చెప్తూ ఉంటే అదే కథలు విని పెరిగిన మనం ఆ కథల్ని నిజంగానే ఇక్కడ చెట్టు ఉందా, నిజంగానే చెట్టు కింద ముసలమ్మ ఉందా, నిజంగానే ఆ ముసలమ్మ అట్లేస్తుందా, నిజంగానే ఆ ముసలమ్మ రాట్నం తిప్పుతుందా అని సంభ్రమాశ్చర్యాలకు లోనైన మనం అక్కడితో ఆగకుండా ఈ మానవ జిజ్ఞాస అసలు అక్కడ ఏముందో చూడాలి అని ఆ జిజ్ఞాస తిరిగి మానవుడు అక్కడికి వెళ్ళి కాలు పెట్టాడు. నీల్ ఆర్మ్స్ట్రాంగ్ వెళ్ళి అక్కడ చూసి ఏం చెప్పాడు, రాళ్ళు రప్పాలు తప్ప ఏమీ లేదు. కాబట్టి కథలతోటి, కల్పనలతోటి మానవ ప్రగతి ఆగిపోదు. మానవ ప్రగతి ఆ కల్పనలని, ఆ కథల్ని వింటూ పెరుగుతుంది మనిషి. ఆ వింటూ పెరుగుతున్న మనిషి అందులో ఉన్న వాస్తవం ఏదో తెలుసుకోవాలని నిరంతరం ప్రయత్నం చేస్తాడు. ఆ సత్యాన్వేషణే వైజ్ఞానిక ఎదుగుదలకు తోడ్పడుతుంది. అసలు సత్యాన్వేషణ అంటేనే సైన్స్. కాబట్టి సైన్స్ అంటేనే సత్యాన్వేషణ. దానికోసం నిరంతరం ప్రయత్నం చేస్తాం. ఈ రకమైన ప్రయత్నంతో వైజ్ఞానికంగా ఇంకా ఎదుగుతూ అంగారక గ్రహం మీద కాలు ఎప్పుడు పెడదామని మనం చూస్తూ ఉంటే, చంద్రగ్రహణం రోజు తన బిడ్డకే, తన భార్యకి ఆరోగ్యం బాగాలేదంటే ఎవరో స్వామీజీ చెప్పిన మాట విని ఆ ఆరోగ్యం బాగుపడాలంటే 3 నెలల పసికందుని ఎత్తుకొచ్చి గొంతు కోసి బట్టలు ఇప్పేసి వాళ్ళిద్దరూ నగ్నంగా ఒళ్ళో ఆ తలను పెట్టుకొని పూజలు చేసే యొక్క దారుణమైన పరిస్థితి మరొక వైపు సమాజంలో కొనసాగుతాం. నరబలు, బాణామతి దాడులు, పండుడ వికడాలు, నాలుకలు కత్తిరించడాలు, రాళ్లతో కొట్టడాలు, కత్తితో పొడవడాలు, గొంతులు కొయ్యడాలు. హైదరాబాద్ నగరానికి కూతవేటు దూరంలో ఉన్న కైతాపురం అనే గ్రామంలో 2 పండు ముసలి వాళ్ళని మంత్రాలు చేస్తున్నారని చితి మీద కర్రలు వేర్చి ఆ కర్రల మీద వాళ్ళని కట్టేసి కెరోసిన్ పోసి కాల్చంపిన సజీవ దహనాలు, బతికొండగానే కాల్చంపే దారుణాలు. అది ఉల్లితిమ్మాయపల్లి కావచ్చు, చేగుంట మండలంలో, అది బాలాపూర్ కావచ్చు, మహబూబ్ నగర్ జిల్లాలో అనేక చోట్ల ఈ రకమైన దాడులు జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటికీ పరాకాష్ట. నా బిడ్డకి జ్వరం రావడానికి కారణం నా తల్లి చేసిన మంత్రాలయాన్ని నమ్మిన ఒక వ్యక్తి ఆ తల్లి తల నరికి సైకిల్ కట్టుకొని పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయిన పరిస్థితి.
నార్కెట్పల్లి తెలుసు మీకు, హైదరాబాద్ విజయవాడ రహదారి మీద ఉంటుంది. ఆ నార్కెట్పల్లి మండలం తొండ్ల అనే గ్రామంలో జరిగింది. ఇటీవల కన్న తల్లిని పొడిచి చంపిన ఘటన జరుగుతాం. ప్రభు పిలుస్తా ఉన్నాడు మా అమ్మని అంటూ, ఆ అమ్మ కన్నుడనికి ఆ నాలుకను చీల్చి ఆ నోరును చీల్చి అత్యంత కిరాతకంగా హత్య చేసి మా అమ్మని ప్రభు దగ్గరికి పంపిస్తున్న యేసు ప్రభు రమ్మన్నాడు అని కన్న తల్లిని ఆ రకంగా చంపిన శివరాత్రి రోజు నేరుగా కైలాసానికి వెళ్ళాలంటే నిత్యానంద గారి కైలాసం కాదండి, అసలైన కైలాసం వెళ్ళాలి. ఎందుకంటే ఈ మధ్య నిత్యానంద ఆయన పురాణం అంతా మీకు తెలుసు. ఆయన అంటే కైలాసాన్ని భూమి మీదనే సృష్టిస్తా అని ఒక దీవినే కొనుక్కొని ఇది నా రాజ్యం, నా దేశం, నా జెండా, ఆ జెండా మీద ఆయన బొమ్మ పెట్టుకొని ఏదో చేస్తా అని చెప్పాడు. కానీ అలా కాకుండా అసలైన కైలాసం పోవాలంటే శివరాత్రి రోజు మీరు చనిపోతే కైలాసం పోతారు అనుకుంటే ముగ్గురు యువకులు ఆదిలాబాద్ జిల్లాలో అడవిలోకి వెళ్ళి పెట్రోల్ పోసుకొని తమ మీద పెట్రోల్ పోసుకొని వాళ్ళకి వాళ్ళు కాల్చి చంపుకున్న ఘటన ఇవన్నీ చూస్తుంటే ఏమనిపిస్తా ఉంది? ఏ కారణంలో ఉన్నాం మనం? ఇంకా ఆత్మయుగంలోనే ఉన్నామా? వీటన్నిటికీ కారణం ఏంటి? ఎంతసేపు మనం పోయి ఆ పై నుండి ఆకులు దులుపుకుంటూ వెళ్దాం, ఈ ఘటన జరిగినప్పుడు ఉరుకుదాం, ఆ ఘటన జరిగినప్పుడు ఉరుకుదామంటే అది సాధ్యమయ్యే పని కాదు. ఖచ్చితంగా మనకి భావ విప్లవం రావాల్సిందే, భావ వికాసం జరగాల్సిందే, సమాజంలో మనుషుల యొక్క భావాలు మారాల్సిందే. అందుకోసం నిరంతరం ప్రయత్నం చేయాల్సిందే. ఆ ప్రయత్నంలో భాగంగా ఎక్కడ ఘటన జరిగితే అక్కడ స్పందించి అక్కడికి వెళ్ళి మన కార్యక్రమాలు మనం నిర్వహిస్తూ ఉండాల్సిందే. ఈ మూఢనమ్మకాలకి మూలాన్ని కూడా మనం, ఈ దాడుల హత్యలకి మూలాన్ని కూడా మనం వెతుక్కోవాల్సిన అవసరం. ప్రపంచ చరిత్రలో ఇలాంటి దాడుల కారణాలు, విచంటి పేరుతో జరుగుతున్న దారుణాలు అనేకంగా ఉన్నాయి. లక్షలాది మందిని ఆ రకంగా దాడి చేసి చంపారు. ఇప్పటికే ఆఫ్రికాలో 100 మందిని 200 మందిని అట్లా వేసి మంటలు పెట్టి తగలబెట్టుకున్న పరిస్థితి ఉంది. భారతదేశంలో ముఖ్యంగా అంటే ఈ మంత్రాలు తంత్రాలు మళ్ళా దైవం మతం వీటి జోలికి వెళ్ళాను, మా సబ్జెక్ట్ అది కాదు కాబట్టి నాకు టైం సరిపోదు కాబట్టి అదంతా చరిత్ర మనం చాలా చదువుకోవాల్సింది. కానీ ఈ బాణమతి చేతబడులు లేదా ఈ మంత్రాలు తంత్రాలు ఈ పేరుతో అనుమానితులను చంపడం వీటి గురించి వెళ్ళేటప్పుడు ఎక్కడికి వస్తుంది? ఇక్కడ వైజ్ఞానికంగా చాలా ఎదిగింది. ఆర్యులు దేశానికి వచ్చినప్పుడు వాళ్ళు పశుపోషకులు కాబట్టి పశువులు చంపుకొని తినడమే వాళ్ళ వృత్తి, ఆహారం కాబట్టి వాళ్ళు దానికోసమే యజ్ఞయాగాదులు చేస్తున్న కాలంలో సింధు నాగరికత కానీ ఇక్కడ స్థానిక ప్రజలు కానీ వ్యవసాయం మీద ఆధారపడి స్థిర నివాసాలు ఏర్పరచుకొని స్థిరమైన నగరాలు కట్టుకొని ఆ నగరాల్లో జీవిస్తూ అక్కడ ఇల్లు కట్టుకొని జీవించే వాళ్ళు ఆ వ్యవసాయం పెంచుకోవాలి, ఆ వ్యవసాయం అభివృద్ధి చెందాలి అంటే అప్పటిదాకా చెక్క నాగలు ఉన్నప్పుడు మనిషి లాగితే సరిపోయింది. చెక్క నాగలతో మనిషి లాగి వ్యవసాయం చేసే పరిస్థితి ఉండేది. కానీ ఎప్పుడైతే ఇనుప కర్ర వచ్చిందో ఆ ఇనుప కర్ర వచ్చి ఆ ఇనుప కర్రకి నాగలు పెట్టి దున్నేటప్పుడు భూమి లోతులు దున్నగలుగుతున్నాం, విత్తనాలు వేయగలుగుతున్నాం, విత్తనాల నుంచి ఎక్కువ పంట వస్తూ ఉంది. కాబట్టి నాగలతో ఇనుప నాగలతో దున్నితే ఇనుప కర్రతో దున్నితే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ ఇనుప కర్రలు అంత లోపలికి దువ్వేటప్పుడు మనిషికి ఆ మనిషి లాగే శక్తి సరిపోలేదు, తోడు ఇంకొక శక్తి అవసరం వచ్చింది. అప్పుడే జంతు కండర శక్తిని తోడు తెచ్చుకుంటే ఆ జంతువులు 2 జంతువుల్ని కట్టి లాగుతూ ఉంటే అవి లాగుతున్నప్పుడు తక్కువ శ్రమతో ఎక్కువ ఫలితం వస్తుంది అనేది గమనించిన తర్వాత వ్యవసాయానికి పశువులు అవసరమైనవి. ఈ పశువులు వ్యవసాయం కావాలంటే అక్కడేమో యజ్ఞయాగాదుల పేరుతోటి వాటిని చంపి తింటున్నారు. ఆ యజ్ఞయాగాదులకు వ్యతిరేకంగా బుద్ధుడు వచ్చి హింస పేరుతోటి ఆ పశువులన్నింటినీ అక్కడ యజ్ఞాల్లో యాగాల్లో చంపడం కాదు, చంపి మీరు తినడం కాదు, వాటిని ఇటు మళ్లించండి అని వాటిని మళ్లించిన తర్వాత వ్యవసాయం పెద్ద ఎత్తున వృద్ధి చెందింది. ఆ వ్యవసాయ అభివృద్ధితో పాటు దాని అనుబంధంగా దాని ఆధారితంగా అనేక వృత్తులు అభివృద్ధి చెందినవి. అది కుంటలు వేయడం కావచ్చు, అది గంపలు తయారు చేయడం కావచ్చు, అది బట్టలు వేయడం కావచ్చు, అనేక రకాల వృత్తులు అభివృద్ధి చెందినాయి. అంతేకాదు వాటి ఫలితం గమనిస్తే మీరు మెటలర్జీ అనేది చాలా పెద్ద ఎత్తున వృద్ధి చెందింది. ఈ దేశంలో మొట్టమొదటి కెమిస్ట్ ఎవరని కనుక గమనిస్తే ఆల్కమీ అని చాలా మంది చెప్తారు. రసవాదం ఏదో బంగారాన్ని మట్టితోటి బంగారం తయారు చేయాలని అక్కడి నుంచి
కెమిస్ట్రీ, అక్కడ ఉట్లే మిత్రులారా కెమిస్ట్రీ. ఎట్లా ఎప్పుడు కూడా సైన్స్ అలాంటి ఊహలతోటి, అలాంటి కల్పనలతోటి, అలాంటి లేని వాటిని తయారు చేయాలనే ఉద్దేశంతో పుట్టదు సైన్స్. మానవులు తాము చేసే శ్రమలో నుంచి ఆ శ్రమను మరింత సులభతరం చేసుకోవడానికి, ఆ శ్రమ ఆధారంగా వచ్చిన అనుభవాలను ఉపయోగించుకొని మరింత ఉన్నతమైన జీవన విధానం కొనసాగించడం కోసం అందులో భాగంగా ఒక సమిష్టి శ్రమలో భాగంగా ఈ సైన్స్ తయారవుతుంది. అదేవిధంగా ఒక జంతువును చంపిన తర్వాత దాన్ని కోసుకొని తిన్న తర్వాత, లేదా సచ్చిన జంతువును తెచ్చుకొని దాన్ని కోసుకొని తిన్న తర్వాత ఆ మిగిలిపోయిన చర్మాన్ని తినలేక దాన్ని అక్కడ పడేస్తే అది కుళ్ళి కంపు కొట్టి వాసన కొడతా ఉంటే, దూరం వేస్తే కూడా అక్కడి నుంచి కుళ్ళి కంపు వాసన కొడతా ఉంటే, చుట్టూ పురుగులు, ఈగలు, దోమలు చేరి ఉంటే దాన్ని చూడలేని పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని మనుషులు వాళ్ళకు అందుబాటులో ఉన్న అనుభవాన్ని ఉపయోగించుకొని తెల్లతుమ్మ చెక్క, తంగేడు చెక్క తెచ్చి దాన్ని దంచి నీళ్లలో నానబెట్టి ఆ మాదిగ లంద ఏదైతే ఉందో ఆ లందలో నానబెడితే ఆ తర్వాత తీసి అక్కడ ఎండ వేస్తే అది ఎండిపోయిన తర్వాత చాలా బాగా ఉపయోగపడింది. దాని నుంచి చెప్పులు తయారు చేసుకున్నారు. దాని నుంచి కొట్టి ఎండిన తర్వాత దాన్ని ఇలా కొడితే డబడమ శబ్దం వస్తుంది. ఆ శబ్దం చర్మాన్ని కొడితే శబ్దం వస్తుందని ఒక కర్రకి దాన్ని చుట్టి ఆ రకంగా కొట్టడం మొదలుపెట్టిన తర్వాత డప్పు తయారైంది. అక్కడే మొట్టమొదటి ఫిజిక్స్ తయారైంది. దాన్ని తీసుకెళ్ళి మొట్టమొదటి చర్మ శుద్ధి అనే మొట్టమొదటి ఒక ప్రక్రియ ఆ రసాయన శాస్త్రం అక్కడ తయారైంది. చర్మం తోలు ఎండిపోకుండా, ఆ తోలు కూలి కంపగొట్టకుండా దాన్ని జాగ్రత్తగా ఎండబెట్టి మనకు అవసరమైన వస్తువులు తయారు చేశారు. తెలుసు కదా మీకు అందరికీ, చాలా మంది పెద్ద మనుషులు ఉంటే తెలుస్తుంది. ఊర్లలో మా చిన్నప్పుడు మా బావుల కాడికి పోయేటప్పుడు, మేము చిన్నపిల్లలుగా బావుల కాడికి పోయేటప్పుడు మా పెద్దోళ్ళు ఏం చేసేది, అడిగి పోతే నీళ్ళు ఎట్లా తాగాలి ఎండాకాలం. అందుకనే తోలు తిత్తుల నీళ్లు పట్టుకెళ్ళి ఆ చెట్టు కింద కట్టి పెట్టిన తర్వాత పొద్దునే లేచి పొలం దున్నిన తర్వాత అక్కడికి వచ్చి ఆ తిత్తి నీళ్లు తాగితే ఎంత చల్లగా ఉంటాయి మిత్రులారా. ఇట్ ఈస్ ఫస్ట్ వాటర్ కూలర్, మొట్టమొదటి వాటర్ కూలర్ అలాగా తోలు తిత్తులతో తయారై అన్ని వైపుల నుంచి వచ్చే గాలి, అన్ని వైపుల నుంచి లోపలికి గాలి వచ్చి అది ఒక్క వైపు నుంచి ఒక రంధ్రంలో నుంచి బయటకు వెళ్ళేటట్టు తయారు చేయగలిగిన తోలు తిత్తి తయారైన తర్వాత ఈ దేశంలో లోహ విజ్ఞానం అభివృద్ధి చెందింది. మీరు కుతుబ్ మినార్ దగ్గర పెద్ద లోహ స్తంభాన్ని చూసి అది ఎప్పటికీ తుప్పుకోకుండా ఇన్ని వందలాది సంవత్సరాలు ఎలా ఉంది అని చాలా మంది అంటుంటారు. అంతటి లోహ విజ్ఞానం అభివృద్ధి చెందడానికి ఈ తోలుతిత్తి తయారైన తర్వాత పెద్ద పెద్ద కొలుములు వచ్చినాయి. ఆ కొలుముల్లో మంటలు పెట్టి పెద్ద గిన్నెలు తయారు చేసుకుని వాటిలో లోహాల్ని కరిగించడం మొదలైన తర్వాత ఈ విజ్ఞానం అభివృద్ధి చెందింది. ఎందుకు ఇదంతా తర్వాత దాన్ని అంతా డాక్యుమెంట్ చేసేది, రికార్డ్ చేసేది. కానీ ఏంటది? ఎలా దీన్ని ఎవరైనా ఆపరేషన్ చేయాలంటే ముందు శవాన్ని కోయాలి. మరి మీ కర్మకాండాల ప్రకారం, మీ వేదాల ప్రకారం శవాన్ని కోసి ఆ శవాన్ని కనుక అక్కడ పెడితే అది స్వర్గానికి వెళ్ళదు కదా. దాన్ని మీ కర్మకాండాలతో, పూజలతో, మంత్రాలతో దాన్ని తగలబెట్టాలి. ఆ తర్వాత కత్తినాలు పెట్టాలి, ఇవన్నీ చేయాలి కదా. మరి ఎక్కడ శవం దొరుకుతుంది? గ్రంథాలన్నీ ఏం చెప్పినాయి? ఎప్పుడైతే విజ్ఞానం ఇలా పెరిగిందో ఆ పెరిగిన విజ్ఞానాన్ని ఈ రకంగా వాళ్ళ నమ్మకాలకు వ్యతిరేకంగా విజ్ఞానం పెరగాల్సిన అవసరం వచ్చింది. ఆ శవాన్ని ఎక్కడి నుంచి తీసుకురావాలి అంటే, శవాన్ని ఎక్కడన్నా అదేంటి ఖననం చేస్తే భూమి లోపల పాతి పెడితే ఆ శవాన్ని రహస్యంగా తెచ్చుకొని దాన్ని కోసి చూడాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకు వచ్చింది? అంతకుముందే జంతువులు తింటున్నారు కాబట్టి ఆ జంతువులు కోసినప్పుడు దాని లోపల అనేక భాగాలు కనపడతాయి. ఒకవైపు కార్యం కనపడుతుంది, ఒకవైపు గుండెకాయ కనపడుతుంది, ఒకవైపు పేగులు కనపడతా ఉన్నాయి, బోటి కనపడతా ఉంది, పట్టపేగులు కనపడతా ఉన్నాయి. అన్ని తెచ్చుకొని కూరలు వండుకొని తింటా ఉన్నాం. అబ్బా బోటి ఎంత కమ్మగా ఉంది, పొట్టపేగులు ఎంత కమ్మగా ఉన్నాయి, అబ్బా ఈరోజు నెత్తలు వండుకున్నాం కదా అది వండితే ఎంత బాగుంది, నల్ల ఉడకబెట్టుకొని తింటే ఎంత బాగుంది, ఇలా కార్యం ఇంకా టేస్ట్ ఉంది, మెత్తగా ఉంది, కాల్చడం జరిగింది. ఏంటంటే అది ఎప్పుడైతే ఈ శవాన్ని కోసి చూస్తే తనకి ఆ రకంగా ఏదైనా లోపాలు ఉంటే వాటి సరి చేసుకోవచ్చు, దానికి సంబంధించిన ఆపరేషన్ నేర్చుకోవచ్చు అని చేయడం మొదలుపెట్టిన తర్వాత వాళ్ళు కోసి చూసి ఇది రహస్యంగా కోసి చూసి నేర్చుకోవడం మొదలుపెట్టారు. అప్పుడు ఏమైంది? అప్పటిదాకా ఉన్న నమ్మకానికి దెబ్బపడ్డారు. ఏమిటి ఆ నమ్మకం? మీరు గీత చదివితే ఏం చెప్తారు? కర్మణ్యే వాధికారస్తే మా ఫలేషు కదాచన. చచ్చిపోమని మధ్య వేస్తున్నారు కదా. అంటే మీ కర్మల్ని బట్టి మీకు మీ ఫలితం ఉంటుంది. మీరు పూర్వజన్మలో చేసిన కర్మల ఫలితాన్ని ఈ జన్మలో అనుభవిస్తున్నారు. మీరు పూర్వజన్మలో తప్పులు చేశారు కాబట్టి, పాపాలు చేశారు కాబట్టి మీకు దేవుడు ఈ శిక్ష విధించాడు. ఈ జన్మలో ఈ రోగం రావాలని మీకు ఈ రకమైన శిక్షలు విధించాడు కాబట్టి మీరు అనుభవించండి.
చెప్తే చాలా గొప్పగా చూపెడతారు. ఆ తర్వాత కాలంలో అశ్విని దేవతలు ఎక్కడ కనపడరు మీకు. ఎందుకు కనపడరు? అశ్విని దేవతలు అనేది వాళ్ళు వైద్యానికి లేదా చికిత్సకి ప్రముఖంగా అనుకున్నారు. ఈ చికిత్స అనేది వీళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి దీన్ని దూరం పెట్టాలి, అందుకని నీచంగా చూడటం అనేది మొదలైంది. చండాలు ఉన్న దగ్గర, వైద్యులు ఉన్న దగ్గర, శూద్రులు ఉన్న దగ్గర, ఆడవాళ్ళు ఉన్న దగ్గర భోజనాలు చేయకూడదు, తిండి తినకూడదని రాసుకున్నారు మన ధర్మశాస్త్రంలో చాలా స్పష్టంగా. అంటే వైద్యులు కూడా ఈ చండాలు అంటే దళితులు, ఈ శూద్రులు ఎట్లయితే నీచులని వాళ్ళు చెప్పుకున్నారో, శూద్రజాయితే అనే పాదాల నుంచి పుట్టిన శూద్రులు కాబట్టి నీచులు అని చెప్పుకున్నారో, అట్లనే వైద్యులు కూడా అందులో కలిపారు. అందుకే మీరు గమనించండి. ఇప్పుడంటే వైద్యశాలలు వచ్చినాయి, హాస్పిటల్ వచ్చినాయి. మన చిన్నప్పుడు గ్రామాల్లో ఇప్పటికీ ఇక్కడ ఎవరండి మంత్రస్వాములు? మంగళోళ్ళు కదా, ఆడవాళ్ళు మంగళోళ్ళు లేకపోతే సాకులు, అంతే కదా. ఈ సాకులు మంగళోళ్ళకి వాళ్ళు మంత్రసాని అంటే నేను అంటున్నా, ఈరోజు సైన్స్ అభివృద్ధి ఏంటి? మీరు ఇంటికాడ చేయొద్దు మంత్రసాన్లు, ఆ మొండి రేజర్లతో చేయొద్దు, ఆ తుప్పు పట్టిన కొడవలతో చేయొద్దు అని చెప్తున్నాం, వాస్తవమే. కానీ ఈరోజు మానవ జాతి ఆ తుప్పు పట్టిన కొడవలతోటి, ఆ రేజర్లతోటి, లేదా వాళ్ళకి అందుబాటులో ఉన్న కత్తులతోటి అప్పుడు బొడ్డు కోసి తీసుకొస్తేనే కదా అక్కడి నుంచి జనం అభివృద్ధి చెందింది. ఇంత సంపద, ఇంత జన సంపద అభివృద్ధి చెందింది. అది లేకుంటే ఇక్కడ మనం ఎక్కడున్నాం? మన ముత్తాతలు, మన బామ్మలు పుట్టింది అలాంటి వాటి నుంచే కదా. వాళ్ళు లేకపోతే మనం లేవు కదా. అంటే ఈ దేశంలో మొట్టమొదటి వైద్యులు వాళ్ళ కాదా? మానవ జాతి పురోగమనానికి కారణమైన వైద్యులు వాళ్ళే కదా. దే ఆర్ ద డాక్టర్స్, ఫస్ట్ డాక్టర్స్ ఇన్ ఇండియా. ఏమన్నారంటే వాళ్ళని అయ్యా బాపనాయనకి మంత్రాలు వస్తే మనం మంగళావతి మంత్రాలు వస్తాయా? ఆమె మంత్రస్వామి ఎట్లయింది? మంత్రాలు వస్తాయి ఆమెకి. ఈమె డాక్టర్, ఆమె మంత్రసాని కాదు. వస్తాయా మంత్రాలు? సాని అంటే ప్రాస్టిట్యూట్, వేశ్య. ఆమె వేశ్యనా? నీ మొత్తం మానవ జాతికి పురుడు పోసి ఈ మానవ జాతి అభివృద్ధికి కారణమైన ఒక డాక్టర్ పట్టుకొని నువ్వు మంత్రసాని అంటావా? ఇక్కడే అంటే ఏ విజ్ఞానం అయితే మానవ సమాజానికి పురోగతికి కారణమైందో ఆ విజ్ఞానాన్ని నీచంగా చూడటం మొదలైంది. నీచంగా చూడటమే కాదు, వీళ్ళకి దేవుడు శిక్ష వేస్తే ఆ శిక్షకి రోగాన్ని వీళ్ళు తగ్గిస్తున్నారంటే, ఈ రోగాన్ని తగ్గించే శక్తి వీళ్ళకి ఎక్కడి నుంచి వచ్చిందంటే, వీళ్ళు శవాన్ని తీసుకెళ్లి రాత్రిపూట కోసి చూస్తా ఉన్నారంటే వీళ్ళు సైన్స్ అభివృద్ధి చెందుతుంది అనుకోకుండా ఈ కోసి చూడటం ద్వారా వీళ్ళకి ఏదో తాంత్రిక శక్తులు వస్తున్నాయని నమ్మి వాళ్ళని హత్యలు చేయడం మొదలు పెట్టాడు. అక్కడి నుంచి మొదలైంది. వీళ్ళేమో అర్ధరాత్రి శవాలను తీసుకొని ఒకవైపు చంపుతున్నా సరే ఆ శవాలను తీసుకొని వాటిని కోసి ఆ రకంగా వైజ్ఞానికంగా ఎదుగుతున్నా కూడా ఈ వైజ్ఞానిక ఆలోచనల మీద దాడి చేసి చంపడము, వాళ్ళని మంత్రగాళ్ళని, మంత్రగత్తలనే పేరుతోటి చంపడము అనేది మొదలైంది. అందుకే ఈ మంత్రసాని అనే పదం మన సాకరావుకి మంగళవారం పెట్టారు. ఆ మంత్రసాని కాదు. ఇలా మంత్రగాళ్ళ నెపంతో చంపడం, సైన్స్ ని ఎదగనీయకుండా చేయడం అనేది చేసింది. అందుకే పీసీడే అనే ఒక శాస్త్రవేత్త ది హిందూ కెమిస్ట్రీ అనే ఒక బుక్ రాసింది, హిస్టరీ ఆఫ్ హిందూ కెమిస్ట్రీ. అందులో ఒక చాప్టర్ మొత్తం ఉంటుంది, వై సైంటిఫిక్ టెంపర్ డిక్లైన్ ఇన్ ఇండియా. వైజ్ఞానిక ఆలోచన ఈ దేశంలో ఎందుకు లేకుండా పోయింది అనే దానికి ఆయన చెప్తాడు. ఎప్పుడైతే ఈ దేశంలో కుల వ్యవస్థ వచ్చిందో, ఈ కుల వ్యవస్థ ఘనీభవించిన తర్వాత ఈ వృత్తులు, ఈ పనులు, ఈ కులాలు ఈ వృత్తులు చేయాలి అనేది మొదలైన తర్వాత, ఆ కులాలు వృత్తులు ఒకదానికోటి బంధించబడ్డ తర్వాత, ఎవరైతే బ్రాహ్మణోసి ముఖమాసి తన ముఖంలో నుంచి వచ్చిన వాళ్ళు చేసే పనులేమో చాలా గొప్ప వాటి కింద పోయినాయి. ఈ వృత్తులు, ఈ సైన్స్ ని అభివృద్ధి చేయడానికి కారణమైన వృత్తులు, శ్రమ, పనులు చేసే వాళ్ళందరినీ నీచంగా చూడటం మొదలైంది. అందువల్లనే ఇవి నీచమే. డిడి కోశాంబి లేకపోతే దేవి ప్రసాద్ చటోపాధ్యాయ లాంటి వాళ్ళు ఆ సంస్కృత గ్రంథాలను చదివి అందులోంచి బయటికి తీసి రాసిన సంఘటనలు కనపడతాయి, కానీ రికార్డెడ్ ఎవిడెన్స్ మనకి ఎక్కడ కనపడదు. ఇవన్నీ పురాణాల్లో నుంచి వాళ్ళు చెప్పిన వాటిలో నుంచే మనం సేకరించుకునే పరిస్థితి ఉంది. కానీ భారతదేశంలో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత దీన్ని గమనిస్తే 1792లో ఈ రకంగా మంత్రాల పేరుతోటి చంపడం అనే ఒక ఫస్ట్ ఇన్సిడెంట్ రికార్డ్ అయిన ఎవిడెన్స్ ఈ రోజు వరకు మనకు అఫీషియల్ గా కనపడతాం. ఆ తర్వాత ఈ దాడులు వీటన్నిటిని గమనించే బ్రిటిష్ వాళ్ళు పనిచేసేది.
ఈ దేశంలో చాలా మంది ఇప్పుడు మూఢనమ్మకాల చట్టం రావాలి అంటే ఇది వస్తే ఏమి లాభం, హేతువా సంఘాల్లోనే చాలా మంది చట్టమే మారుస్తుంది, భావ విప్లవం రావాలి కదా, భావాల్లో మార్పు కదా దీన్ని తీసుకెళ్లేది, చట్టాలు ఏం చేస్తాయి, నిర్భయ చట్టం ఉంటే రేపులు ఆగిపోతున్నాయా, వరకట్న నిరోధక చట్టం ఉంటే వరకట్నాలు సావులు ఆగిపోతున్నాయా, దీనివల్ల ఏం జరుగుతుంది అనేది చాలా మంది అంటారు. అది భర్త ఆత్మ స్వర్గానికి నేరుగా వెళ్ళాలి. ఆ భార్య ఆ భర్త చితి ఏదైతే పెట్టారో ఆ చితి పెట్టిన తర్వాత ఆ చితి మీద ఆ భార్య కూర్చొని ఆ భర్త శవాన్ని తలని తన ఒళ్ళో పెట్టుకొని ఆ తర్వాత కూర్చుంటే వాళ్ళు మంట పెడితే ఆ మంటల్లో ఈ భార్య బతికుండగానే మలమల మాడి మంట మసిపొక్కి ఆమె అరిచి హృదయ విదారకంగా ఏడుస్తూ ఉంటే ఆ మంటల్లో ఆమె మలమల మాడి చనిపోతే భర్త ఆత్మ నేరుగా స్వర్గానికి వెళ్తుందని చెప్పిన సతీ సహగమనం లాంటి దురాచారం ఈ రోజు ఇక్కడ లేకపోవడానికి అనేక సంస్కరణ ఉద్యమాలతో పాటు ఆ సంస్కరణ ఉద్యమాల ఫలితంగా వచ్చిన బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన సతీ సహగమన నిరోధక చట్టం ఏదైతే ఉందో అది చాలా ముఖ్యమైనది మిత్రులారా. 1829లో చేయబడిన ఈ సతీ సహగమన నిరోధక చట్టం అనేది బెంగాల్ రాష్ట్రంలో మొట్టమొదటి చేయబడింది. మనందరికీ తెలుసు రాజారామమోహన్ రాయ్ లాంటి అనేక మంది సంస్కర్తలు దానికోసం పోరాడారు. ఈరోజు సతీ సహగమనం లేకుండా పోయింది, చట్ట ప్రభావం చాలా కనపడతా ఉంది కదా. అదేవిధంగా ఈ మంత్రగత్తెల పేరుతో హత్యలు చేయడాన్ని కూడా నిరోధిస్తూ బ్రిటిష్ కాలంలోనే కొన్ని చట్టాలు వచ్చినాయి. ఎందుకంటే ఇది ఎక్కువగా ఎక్కడ అంటే ముఖ్యంగా గుజరాత్, రాజస్థాన్, చోటా నాగ్పూర్లలో ఈ 3 ప్రాంతాల్లో కూడా అక్కడ ఆయా ప్రావిన్సుల్లో ఈ చట్టాలను తీసుకొచ్చారు. 1840, 1850 ప్రాంతాల్లో బ్రిటిష్ వాళ్ళు ఈ మంత్రగత్తెల పేరుతోటి మంత్రగాళ్ళ పేరుతో జరిగే హత్యల్ని నిరోధించాలని చట్టాలను కూడా తీసుకొచ్చారు. సరే, దాని ప్రభావం ఆ కాలంలో కొంత కనపడింది. ఆ తర్వాత మళ్ళా అక్కడక్కడ ఈ హత్యలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మనం ఈ చట్టాల గురించి గమనిస్తే నేను ఇంతకుముందు చెప్పినట్టు సతీ సహగమనం కావచ్చు, బాల్య వివాహాల విషయంలో చట్టాలు కావచ్చు, ఇంకా అసలు చట్టాలు ఏమైనా పనిచేస్తాయంటే కొన్ని సతీ సహగమనం అట్లే కనపడింది. కానీ ఇంకొక చట్టం చాలా తీవ్రమైన చట్టం బ్రిటిష్ ప్రభుత్వం చేసింది. అంటే బ్రిటిష్ ప్రభుత్వం ఏదో అభ్యుదయగామి ప్రభుత్వం అని లేకపోతే అదేదో ప్రగతిశీల ప్రభుత్వం అని నేను అనట్లే. అది బ్రిటిష్ సామ్రాజ్యవాదం ప్రభుత్వమే, అది దేశాన్ని దోచుకోవడానికే వచ్చింది. కానీ ఈ దేశంలో తమ ప్రయోజనాలు నెరవేరాలంటే కూడా కొన్ని ఆచారాలు లేకుండా సమాజంలో మార్పు రావాలి, ప్రజలు బయటకు వచ్చి వాళ్ళకి ఆ దోపిడీకి ఉపయోగపడే పనులు కూడా వాళ్ళు చేసి పెట్టాలి. కాబట్టి ఆ రకంగా కొన్ని చట్టాలు వాళ్ళు కూడా చేశారు. అందులో ఒక చట్టం ఏంటంటే ఈ దేశంలో మనుధర్మ శాస్త్రం, పూజారి బ్రాహ్మణ వ్యవస్థ, మనువాద బ్రాహ్మణ ఆధిపత్య వ్యవస్థ ఎంత ప్రమాదకరంగా పరిణమించింది ఈ దేశంలో అంటే, అంతకుముందు వరకు శూద్ర స్త్రీలు ఎవరికి పెళ్లి జరిగినా మొట్టమొదటి 3 రాత్రులు బ్రాహ్మణులతో ఆ పూజారులతో పెళ్లి చేసిన పూజారితో గడపాలి. శోభనానికి వాళ్ళు ముహూర్తం పెట్టాలి, వాళ్ళతో గడపాలి. సో దీన్ని నిషేధిస్తూ బ్రిటిష్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది మిత్రులారా 1826. ఆ చట్టం వచ్చిన తర్వాత ఇది ఆగిపోయింది. ఇలాంటి ఒక అమానుషమైన ఆచారం ఆగిపోయింది. ఇలాంటి అనేక చట్టాలు మనం సాధించుకున్నాం. అందులో భాగంగానే ఈ రోజుకి కూడా ఇంత వైజ్ఞానికంగా ఎదుగుతున్నా కూడా ఈ బాణమతి చేతబడి మంత్రాలు తంత్రాల పేరుతో ఇంకా దాడులు జరుగుతున్నది ఒకవైపు కనపడుతున్నాం. మరొక వైపు అసలు ఎంతటి దారుణంగా ఈ మూఢనమ్మకాలు సమాజంలో ఈ రోజుకి కొనసాగుతూ ఉన్నాయంటే ఎందుకు కారణం? ఇది ఈ మనుధర్మశాస్త్రాన్ని, బ్రాహ్మణీయ ఆధిపత్య భావజాలాన్ని ఈ హిందూ మతం పేరుతో ఉన్న వాళ్ళు పెంచి పోషించడం కానీ, లేదా ఇస్లాం ఇప్పుడు కొత్తగా ఈ దేశానికి వచ్చిన ఇస్లాం కానీ క్రైస్తవ్యం కానీ వాళ్ళ మత ప్రభావాన్ని కాపాడుకోవాలంటే కేవలం మతం ముచ్చట్లు చెప్తే సరిపోదు. ప్రజల్లో మూఢనమ్మకాలను పెద్ద ఎత్తున పెంపొందించాలి. అది వల్ల ఆ రకంగా ప్రజల్లో మూఢనమ్మకాలు ఉన్నప్పుడే ప్రశ్నించడం మానేస్తారు. ఎప్పుడైతే ప్రశ్నించడం ఆగిపోతుందో బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు, ప్రశ్న లేకపోతే మానవ ప్రగతి లేదు. ప్రశ్నించడం ద్వారానే మనకి ఈ ప్రపంచం గురించిన సమాచారాన్ని వెతుక్కుంటాం. ఆ ప్రశ్నే మనలో తెలియని విషయం తెలియాలనే, తెలుసుకోవాలనే తపనని, కుతూహలాన్ని, జిజ్ఞాసని కలగజేస్తుంది. ప్రశ్నే మానవ ప్రగతికి మూలం అంటాడు ఆయన. ఆ ప్రశ్నించే తత్వం ఈ మూఢనమ్మకాల వల్ల మనకి పోతుంది. అది లేకుండా చేయాలనేది వాళ్ళ లక్ష్యం. అందుకే మతాలన్నీ కూడా మూఢనమ్మకాలను పెంపొందించడంలోనే ఉంటాయి.
ఇక్కడ అదే పని జరుగుతాం. మీరు ఈ బాణామతి చేతబడులు ఒక హిందూ మతంలోనే కాదు, ఈ దేశంలోకి వచ్చిన ఇప్పుడు మీరు చూస్తే క్రిస్టియన్ స్వస్థత కూటమిలో అదే పెడుతున్నారు. స్వస్థత కూటమిలో మీకు దయ్యం పట్టిందా, బాణామతి ఉందా, చేతబడి ఉందా, నేను సవాల్ చేస్తున్నా, తేలేస్తా, చేతబడి కూడా తగ్గిస్తున్నారు. అట్లనే మీరు ఈ దర్గాల దగ్గరికి పోతే ముర్షాదులు వాళ్ళు చేసే పని అదే. ఈ విధంగా సమాజంలో మూఢనమ్మకాలు కొనసాగుతూ ఉన్న కాలం ఒకవైపు అయితే దాడులు, బాణామతులు, చేతబడులు ఇవొక వైపు అయితే, ఇంకోవైపు ఈ మూఢనమ్మకాలను పెంపొందిస్తున్న పరిస్థితి ఈరోజు మీడియా కానీ, టీవీ కానీ, పత్రికలు కానీ అవే చేస్తున్నాయి. చాలామంది మాట్లాడుతూ చెప్పారు, రమేష్ గారు టీవీలో మాట్లాడతాడు, వస్తాడు, ఇదంతా బాగానే ఉంది. ఎంత వస్తారు, ఎంత టైం ఇస్తారు మరి అప్పుడు ఏం చేయాలి? మరి సూర్యోదయం అయితే పూజ చేయడానికి లేదు కదా, అందుకని ఆయన చెప్పిండట, సూర్యుడా ఈరోజు నేను లేటుగా లేచిన కాబట్టి నువ్వు కూడా లేటుగా ఉదయించు, నువ్వు రాకు ఇప్పుడే తొందరగా, ఆడ ఆగిపో, నేను పూజ చేసినాక రా అన్నాడట. ఆ తర్వాత నేను పూజ చేసినాక 45 నిమిషాలు లేటు వచ్చిండట సూర్యుడు. సూర్యుడు అట్లా లేటుగా రావడం సాధ్యమైతే అంటున్నారా? అసలు సూర్యోదయం అంటే అర్థమైంది, భూమి తన చుట్టూ తాను గంటకి 1600 కిలోమీటర్ల వేగంతో తిరుగుతూ ఉంటే, 1600 కిలోమీటర్ల వేగంతో భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉంటే అప్పుడు సూర్యోదయము, సూర్యాస్తమయము, చంద్రుడు రావడం, చంద్రాస్తమయం ఇవి జరుగుతాయి. నువ్వు ఒక 40 నిమిషాలు ఆపాలంటే ఏం చేయాలి? భూమి తిరగడాన్ని ఆపాలి. భూమి తిరగడాన్ని ఆపితే న్యూటన్ మొదటి గమన నియమం జడత్వం ఏం చెప్తా ఉంది? ఏదైనా వస్తువుపై బాహ్యబలం ప్రయోగించబడినంత కాలం అనేది ఏదైతే ఉందో ఈ భూమి తిరగడం ఆగుతుంది, కానీ చుట్టూ ఉంటే వాతావరణం తిరగడం ఆగదు. మనం ఏమవుతాం? ఇసిరేసినట్టు పోయి ఎక్కడో 1,00,000 కిలోమీటర్ల అవతల పడతాం. ఎవరు చెప్తున్నారు? ఆయన ముచ్చట చెప్పగానే ఈ ప్రశ్న లేదు, ఎట్లా సూర్యోదయం అవుతుంది, ఇది ఆగుతుందా భూమి తిరగడం, ఇవన్నీ వాడు ఎదురున్న కూర్చున్న వాళ్ళు, పిహెచ్డీ చేసిన వాళ్ళు ఉన్నారు, సైన్స్ చదివిన వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, అందరు కూర్చొని సప్పట్లు కొడుతున్నారు. ఎందుకు కొడుతున్నారు? మెదడు ఉందా మీకు? మెదడు పని చేస్తూ ఉందా? పని చేయాలి కదా మెదడు పని చేయకపోతే ఎట్లా? ఆ రకంగా పని చేయకపోవడం వల్లనే ఈ దేశంలో ఒకప్పుడు ఆర్యభట్ట లాంటి ఖగోళ విజ్ఞానం ఉంది, నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలతో వైజ్ఞానికంగా వెలసిల్లిన ఒక భారతదేశం దాదాపు 1500 సంవత్సరాల పాటు ప్రశ్నించే తత్వం లేకుండా, ఎదురు తిరిగే మనస్తత్వం లేకుండా మొత్తం వైజ్ఞానిక ఆలోచన స్తంభించిపోయింది దేశంలో. చెప్పిన పురాణాలు వింటూ, ఉపనిషత్తులు వింటూ, ఆ కల్పిత గాథలు వింటూ ఒక్కొక్క దగ్గర ఒక చిన్న ధోరణి కనపడుతుంది. వేమన కనపడతాడు మనకి ప్రశ్నించడంలో, వీరబ్రహ్మేంద్ర కనపడతాడు, అక్కడ ఇక్కడ ఎక్కడో చిన్న వాయిస్ అంతే. మొత్తం చరిత్రలో ఏమైంది? మళ్ళా పూలే వచ్చిన తర్వాత ఇదొక ఉద్యమ రూపంలోకి వచ్చింది. పూలే, నారాయణ గురు, పెరియార్, వీటన్నిటినీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక పరాకాష్ఠకు తీసుకెళ్ళాడు. భారత రాజ్యాంగంలో కూడా ఆయన సమానత్వం కానీ మొత్తం భారత రాజ్యాంగం ఆ రకమైన ఈ అప్పటిదాకా ఉన్న భావజాలాలకు వ్యతిరేకంగా దాన్ని తయారు చేయగలిగారు. ఈ రకమైన ప్రశ్నించే తత్వం లేకుండా 1500 సంవత్సరాల పాటు ఒక దేశాన్ని ఒక జాతిని నిర్వీర్యం చేసిన ఆలోచనలు ఇంకా కొనసాగుతాయి. అందుకే కదా ఈరోజు పార్లమెంట్లో ఆయన కూర్చొని ఏం మాట్లాడతాడు? నిన్న ఒక ఆయన అంట, రేపు పొద్దున ఎట్లయితే 370 చట్టాన్ని ఒకే ఒక్క కలం తోటి మొత్తం పార్లమెంట్లో ఎవరు మాట్లాడకుండా చేసేసి రద్దు చేసి పడేసారు, రేపు పొద్దున ఇలాంటి చట్టాలు రాబోతా ఉన్నాయి. ఏంటిది? నిన్న ఒక ఎంపీ అన్నాడంట. చాలా మంది ఏమనుకుంటారంటే ఎంపీ అన్నాడంటే ఏంటిలే అనుకుంటారు. 370 గురించి కూడా 60 ఏళ్ల క్రితం ఆర్ఎస్ఎస్ ఒకటే మాట్లాడింది, ఎవరో ఒకరిద్దరే మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఏం జరిగింది చూసినాం కదా. ఏంటది? నేను ఏమన్నాడంట, సంస్కృతం చదివితే షుగర్ రాదు, బీపీ రాదు, ఏది రాదు. మరి ఊర్లలో పూజారులు చదివే మంత్రాలు సంస్కృతమే కదండి, వాళ్ళకి రావా? మనకంటే ముందుగా వాళ్ళే ఉంటుంది హాస్పిటల్లో. మరి ఎవరు చెప్తున్నారు మీరు? కానీ అంటే పార్లమెంట్ లో మాట్లాడుతారా మీరు దేశ రాజ్యాంగాల్లో? అక్కడ రాజ్యాంగంలోనేమో ఆర్టికల్ 51 చాలా స్పష్టంగా రాసుకున్నామని చెప్తాం. ఆ రాజ్యాంగ స్ఫూర్తి ఏమైపోయింది? ఈరోజు ఆ నిత్యానందాన్ని లేకపోతే ఇంకెవరన్నా పేర్లు చెప్తే అది పెద్ద లిస్ట్ అయితే ఆయన వాళ్ళందరి బాబాలు అనేక మంది వాళ్ళ దగ్గరికి ఎవరు పోతా ఉన్నారు? ఈ రాజకీయ నాయకులుగా
ఎన్ని మూఢనమ్మకాలు పెంచి పోషించాలని మూఢనమ్మకాలు పెంచి పోషిస్తాడు. చాలా మంది ఏమనుకుంటారంటే ఏదో ఆయన నమ్మకాలు కాదండి, నమ్మకాలు కాదండి, ఆయనకు వ్యక్తిగతంగా నమ్మకం ఉందా లేదా పక్కన పడేయండి. ఆయనకు నమ్మకం ఉన్నా లేకపోయినా కౌటిల్యుడు తన అర్థశాస్త్రంలో చెప్పాడు. చాలా మంది ఏమనుకుంటారంటే కౌటిల్యుడు అర్థశాస్త్రం అంటే ఏదో ఎకనామిక్స్ వివరించింది అనుకుంటారు. కౌటిల్యుడు అర్థశాస్త్రంలో ఎకనామిక్స్ సగం కూడా ఉండదు. అన్నిటికంటే విధి విధానాల నిషేధాలు ఎక్కువ ఉంటాయి. నువ్వు ఎట్టుండాలి, ఎట్ట బతకాలి, ఎట్టుండాలి, ఈ రాజ్యంలో ఎట్లా కొనసాగించాలి, పెత్తనం చేయాలంటే దానికి కావాల్సినవన్నీ ఈ మనుషులు ఎట్లా తయారు చేయాలి. అసలు పాత మనోధర్మ శాస్త్రం ఎంత కుటిలత్వమో అందుకే మీరు అందరుగా కౌటిల్యుడు అన్నారు. ఆయన పేరు కౌటిల్యుడు కాదు కదా, చాణక్యుడు అర్థశాస్త్రం కదా. కౌటిల్యం కుటిలత్వం, కుటిలత్వం అనేది అక్కడ మొదలెట్టాడు. ఏం చెప్తాడు? రాజ చైతన్యమే ఉస్మానియా గడ్డ నుంచి పల్లవించి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పనిచేసింది. యువతీ యువకులు చైతన్యవంతమైతే ఏ రకంగా ఉంటుందో ఉస్మానియా యూనివర్సిటీ చూపెట్టింది. దాన్ని ఆ చైతన్యం ఉండకుండా ఉండాలి, యువతీ యువకుల చైతన్యం ఉండకుండా ఉండడానికి వీటిని పెంచి పోషిస్తుంది. మరి ఈ నేపథ్యంలో మనం మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలంటున్నాం. అయితేదా అంటే ఈ చట్టం కోసం పోరాడిన డాక్టర్ నరేంద్ర దాబోల్కరే చూపెట్టాడు. అక్కడ ఎక్కడ? మహారాష్ట్రలో డాక్టర్ నరేంద్ర దాబోల్కర్ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం కావాలని మొత్తం తిరిగి ప్రచారం చేస్తే ఏం చేశారు? సనాతన ధర్మవాదులు ఆయన్ని తుపాకీతో కాల్చి చంపారు. ఏమడిగాడమ్మా ఆయన? రాజ్యం అడిగాడా? పాలన అడిగాడా? కుర్చీ అడిగాడా? ఓ చట్టం కావాలన్నా. ఎందుకు ఈ చట్టాన్ని ఇంతగా వ్యతిరేకిస్తున్నారు అంటే ఈ చట్టం రావడం ద్వారా మూఢనమ్మకాలు పెరిగిపోయి ప్రజల్లో చైతన్యం కలిగితే వాళ్ళ పీఠాలు కదులుతాయి అనేది ఆ ప్రమాదం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు దానికి ఈ మూఢనమ్మకాలు సమాజంలో ఉండాలని కోరుకున్నారు మిత్రులు. అందుకే హత్య చేశారు. అది కల్బుర్గి కావచ్చు, అది గోవింద్ పన్సారే కావచ్చు, అది గౌరీ లంకేష్ కావచ్చు, వీళ్ళందరినీ హత్య చేయడానికి కారణం. కాబట్టి ఒక వైజ్ఞానిక సమాజం కావాలని కోరుకునే మనం ముఖ్యంగా మూఢనమ్మకాల పేరుతో, మూఢనమ్మకాలు అంటే బాణామతి చేతబడి మంత్రాలు తంత్రాలే కాదండి. అది రంగురాలు కావచ్చు, అది రుద్రాక్షలు కావచ్చు, రోజు పొద్దున్నే మీకు అరగంట యాడ్లు వచ్చే అనేక రకాల అంశాలు ఉన్నాయి. ఇంకేంటది ఈ మధ్య రైస్ పుల్లింగ్ అంటే, రైస్ పుల్లింగ్ పేరుతోటి ఆ పాత్ర కొంటే ₹1 వస్తాయి, 2 కోట్లు వస్తాయి అని చెప్తే మన ఒక డాక్టర్ 50 లక్షలకు పాత్ర కొని అప్పుల పాలై ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. డాక్టర్ ఎందుకు చదివింది ఆ వైద్య విజ్ఞానం నాకు అర్థం కాదు. కాబట్టి ఇలాంటి మోసాలు అనేకం జరుగుతున్నాయి. ఘటనలు చెప్తే, ఉదాహరణలు చెప్తే నాకు రోజులతో కూడా సరిపోవాలి. అవన్నీ రోజు మనం మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క జిల్లాలో ఇలాంటి నా మీద దాడి చేస్తారనో లేకపోతే మూఢనమ్మకాలతో గొడవ అవుతుందనో ఇదనో ఒక్కొక్క జిల్లాలో 150 నుంచి 300 కేసులు ఉన్నాయి. ఈ కేసుల్ని మనం ఎట్లా పరిష్కరించగలం? కాబట్టి ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టం రావాల్సిన అవసరం ఉంటుంది. చట్టం వస్తే మొత్తం మారిపోద్దనే భ్రమలేం లేవు, కానీ ఒక సాధనం తోడైతుంది. మనకి ఒక సాధనం చేతిలో ఉంటుంది. కర్ర చేతిలో ఉందనుకోండి, పాములు లేకుండా పాములు ఉంటాయి. కానీ రాత్రిపూట రైతు పొలానికి పోయేటప్పుడు కర్ర ఎందుకు పోతాడు? కర్ర కొట్టుకుంటే ఎందుకు పోతాడు? ఒక సాధనం చేతిలో ఉంటే ఆ కర్ర శబ్దానికి పాములు పక్కన తప్పుకుంటాయి అనేది ఒక ఆచరణ. కొంతలో రక్షణ ఉంటుంది. వెనక నుంచి వచ్చింది కాటేదంటే కాటేస్తుంది. కానీ ముందు నుంచి కనీసం కొద్దిగా పక్కన జరుపు కేసులు నమోదైనాయి. అందులో ఎక్కువ ఇప్పుడు ఆ చట్టాలు అస్సలు ఈ ఎక్కువ దాడులు జరుగుతూ చట్టాలు లేని రాష్ట్రాలు ఏమైనా ఉన్నాయంటే 2 రాష్ట్రాలు మిగిలినాయి, 3 రాష్ట్రాలు. ఒకటి ఉత్తరప్రదేశ్, తెలంగాణ. ఈరోజు తెలంగాణలో ఈ బాణామతి చేతబడుల పేరుతో హత్యలు ఎక్కువగా జరుగుతున్నాయి కాబట్టి, దాడులు బాగా జరుగుతున్నాయి కాబట్టి ఈ రాష్ట్రంలో కూడా చట్టం రావాలని మనం కోరుకుంటున్నాం. అయితే మూఢనమ్మకాల్ని అంతగా నమ్మి అంతగా పెంచి పోషించే ముఖ్యమంత్రి గారు దీన్ని నమ్మి వెంటనే చట్టం తీసుకొస్తారా? వెంటనే తీసుకురారు. దీనికోసం మనం చాలా ప్రయత్నాలు చేయాలి, చాలా ఉద్యమాలు జరపాలి, చాలా ఘటనలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అన్నిటికీ సిద్ధపడి మనం ఉండాలి. ఎందుకంటే అది కొట్టి వాళ్ళు రావాలనుకుంటున్నారు, అందుకోసం అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఇక్కడ కూడా టెర్రరైజ్ చేసే కార్యక్రమాల్లో ఏదో ఒకటి జరుగుతుంది. ఎవరో ఒకరు మనలో కూడా పోతారు. దీనికి ఎవరేమేమి అనుకోవాల్సిన అవసరం లేదు. ఇది మనకు కొత్త ఏమి కాదు. నేను నిన్ననే చెప్పినట్టు మహాభారత కాలంలో చార్వాకుడిని దహనం చేసిన ఘటన రాసుకున్న
దగ్గర నుంచి ఈ రోజు వరకు జరుగుతూనే ఉంది. ప్రపంచ చరిత్రలో చూసుకుంటే కూడా బ్రూనో బలిదానం జరిగింది. అంతేకాదు క్రీస్తు పూర్వం సాధారణ శకానికి పూర్వం 350 సంవత్సరాల క్రితమే 350 సాధారణ శకం 350 సంవత్సరాలప్పుడే ఖగోళానికి సంబంధించిన సమాచారాన్ని చెప్పి ఖగోళ విజ్ఞానాన్ని తను సొంతం చేసుకుంటే ఒక ఆడ మనిషివి నువ్వు విజ్ఞానం గురించి మాట్లాడతావా అని భగత్ సింగ్ తను చనిపోయే ముందు రాశాడు. అక్కడే ఉంది భగత్ సింగ్ వీళ్ళనామా పుస్తకం ఉంది, చదవండి. ఆ రోజు అంటారు, నువ్వు చచ్చిన తర్వాత స్వర్గానికి వెళ్తావు అనుకుంటున్నావా, అందుకని చచ్చిపోతున్నావా, లేకపోతే నువ్వు ఈ చావు తర్వాత ఏమైపోతావు అని ఆయన అడుగుతారు. ఇంకొంతమంది ఏమంటారంటే ఇప్పుడు అన్ని దేవుడు లేడితే లేదు ఇవన్నీ మాట్లాడతారు, నువ్వు సత్య ముందు ఖచ్చితంగా దేవుడు పూజ చేస్తాడు. ఎంతమంది చూడలేదు ఇప్పుడు కూడా ఆయన ఆయన కొన్ని ఉదాహరణలు చెప్తాడు. భగత్ సింగ్ ఒకే మాట చెప్తాడు, నేను ఉరికంబం ముందు ఉండి మాట్లాడుతున్నా, నాకు ఉరి శిక్ష పడ్డ తర్వాత మాట్లాడుతున్నా, నా చంపే తేదీ నేను చనిపోయే సమయంలో తర్వాత నాకు తెలిసిన తర్వాత మాట్లాడుతా ఉన్నా, నా మరణానంతరం జీవితం లేదు అని నాకు తెలుసు. ఈ జీవితం ఎక్కడితో అంతమైపోతుంది, నా శరీరం ఆ మట్టిలో కలిసి అనేక ఆ పదార్థం ఇతర రూపాలకి మారిపోతుంది అనేది నాకు తెలుసు. అయినా సరే నేను ఇప్పుడు కూడా నమ్మట్లేదు. మరి ఎందుకే నువ్వు నమ్మకుండా ఎందుకు త్యాగం చేస్తున్నావు అంటే, ఈ బ్రిటిష్ సామ్రాజ్యవాదం దోపిడీ నుంచి మా ప్రజలు విముక్తి పొందాలి, స్వేచ్ఛ స్వాతంత్రం సమానత్వంతో కూడిన ఒక సమాజం రావాలి, ఆ సమాజంలో మా మానవాళి అంతా కూడా ఆ స్వేచ్ఛ స్వాతంత్రాన్ని అనుభవించాలి. అలా అనుభవించాలంటే యువతి యువకులు ఈ స్వాతంత్రోద్యమంలోకి రావాలి. అలా రావాలంటే నాస్తికుడు హేతువాది ఆ రకంగా ఉరికంబం ముందు నిలబడి ఆ గర్వంగా చాటినవాడు భగత్ సింగ్. దేశం యొక్క వారసత్వం. చివరిగా నేను ఒక అంశాన్ని చెప్పి ముగిస్తాను. ఈ చట్టం కోసం మనం పోరాడాలి, చట్టం కోసం పనిచేయాలి. అదే సందర్భంలో చాలా మంది ఏమంటారంటే, ఈ నాస్తికవాద భావజాలం అనగానే, ఈ భౌతికవాద భావజాలం అనగానే మనని పరిపూర్ణానంద కూడా ఒక ఛానల్లో అన్నాడు, ఇదంతా విదేశాల నుంచి వచ్చింది. ఎందుకంటే మనం ఎప్పుడు ఇంగ్లీష్ మాట్లాడతాం, ఇంకొకళ్ళ గురించి మాట్లాడతాం, మేమైతే జేమ్స్ రాండే గురించి మాట్లాడతాం. ఎందుకంటే మొన్న మా మ్యాజిక్ ఇవన్నీ చెప్పాలనేసరికి విదేశీ కమ్యూనిస్టులు విదేశీ సిద్ధాంతం, నాస్తికత్వం విదేశీ సిద్ధాంతం అనగానే మాది స్వదేశం, నేను ఇక్కడ ఉంటాను. సరే, నేను ఆర్యులు ఈ చరిత్ర కూడా వెళ్ళాను, అదంతా మీకు తెలిసిందే. ఆర్యులు విదేశస్తులు, ఈ దేశంలో మూలవాసులు మనం, ఈ దేశంలో వైజ్ఞానిక ఆలోచనలు మనమే తయారు చేసినాం, వైజ్ఞానికంగా ఈ దేశం ఎదిగేటట్టు తయారు చేసింది మనమే. ఇదంతా ఒక భాగం. కానీ ఈ భావజాలాన్ని చూసుకున్నా కూడా మన భావజాలం మనం చెప్పాల్సింది. నేను మొన్న కూడా ఒక టీవీలో చాలా స్పష్టంగా చెప్పిన, విహెచ్పి ప్రతినిధి ఉంటే, మీరు ఎట్లా క్వశ్చన్ చేస్తారండి, మా మనోభావాలను ఎట్లా అడుగుతారండి, మీరు వీటిని ప్రశ్నించకూడదండి అన్నాడు. నాన్న వెంకట సుబ్బయ్య గారు అవతల ఫోన్లో ఉన్నాడు, నేను ఇక్కడ లైన్లో ఉన్నాను. ఇవి ప్రశ్నించొద్దండి, ఇవన్నీ అడగొద్దండి, మా మనోభావాలు దెబ్బతింటాయండి. నేను ఖచ్చితంగా చెప్తాను, మేము ప్రశ్నించి తీరుతాం. ప్రశ్నించి తీరడం, వేదాన్ని ప్రశ్నించొద్దండి. మీరు మూఢనమ్మకాల గురించి వేదాన్ని ప్రశ్నించి తీరుతాం, పురాణాన్ని ప్రశ్నించి తీరుతాం, ఖురాన్ని ప్రశ్నించి తీరుతాం, బైబిల్ని ప్రశ్నించి తీరుతాం. ఈ ప్రశ్నించమనే చెప్పింది మాకు ఈ దేశంలో ఉండే మా భారతీయ భౌతికవాద వారసత్వం చెప్పింది. చార్వాకులు మాకు అదే నేర్పిండ్రు, లోకాయుతులు అదే నేర్పిండ్రు, బౌద్ధం అదే నేర్పింది, జైనం అదే నేర్పింది. బుద్ధుడు చాలా స్పష్టంగా వేదాన్ని క్వశ్చన్ చేస్తూ, వేదాన్ని ప్రశ్నిస్తూ బయటకు వచ్చాడు, మీ యజ్ఞయాగాదుల్ని ఖండిస్తూ బయటకు వచ్చాడు. ఖచ్చితంగా వీటన్నిటిని ప్రశ్నించిన వారసత్వం మాది. ఆ వారసత్వానికి ప్రతినిధులుగా మేము ఇక్కడ నిలబడున్నాం. ఈ భారతీయ భౌతికవాద వారసత్వానికి ప్రతినిధులుగా మేము నిలబడున్నాం. మేము ఖచ్చితంగా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఈ భౌతికవాదులు, మా నాస్తికులు, హేతువాదులు ప్రశ్నిస్తూ ఉన్నారు. మేము ప్రశ్నించి తీరుతాం, ఖచ్చితంగా ప్రశ్నిస్తాం. మీలో ఉండే, మీ వేదాల్లో ఉండే, మీ ఉపనిషత్తుల్లో ఉండే, మీ పురాణాల్లో ఉండే అశాస్త్రీయ అంశాల్ని, సమాజ ప్రగతికి ఆటంకంగా ఉండే అంశాల్ని ఎండగట్టి తీరుతాం. ఎట్టి పరిస్థితుల్లో అయినా ఇది మనందరం ఖచ్చితంగా మాట్లాడాల్సింది. ఇదేదో నేను మానవ వికాస వేదిక మహాసభలో ఉండి అందరు మనోళ్ళు ఉన్నారు కాబట్టి ధైర్యంగా మాట్లాడుతున్నాను కాదు. మీరు చూడండి, టీవీలో చాలా స్పష్టంగా మాట్లాడు, ఇంతే గట్టి. ఎందుకని అది మన వారసత్వం. మనం కూడా ఇదే మాట్లాడాలి. ఈ దేశం యొక్క వారసత్వం గురించి మాట్లాడాలి, ఈ దేశం యొక్క వైజ్ఞానిక ఆలోచనల గురించి మాట్లాడాలి, ఈ దేశంలో వైజ్ఞానికత విరసిల్లడానికి కారణమైన అంశాల
గురించి మాట్లాడాలా. ఈ దేశంలో ఇది మాది దేశం, ఈ ఆలోచన మాది, ఈ తత్వం మాది, ఈ దేశం యొక్క తత్వం, ఇది మా వారసత్వం. మీరు ఎక్కడి నుంచో వచ్చి మీరు మా నెత్తి మీద అశాస్త్రీయ భావజాలను రుద్దాలని ప్రయత్నం చేస్తే, మీరు మా నెత్తి మీద మతాన్ని రుద్దాలని ప్రయత్నం చేస్తే, మీరు మా నెత్తి మీద విశ్వాసాన్ని రుద్దాలని ప్రయత్నం చేస్తే మేము సహించం కాక సహించం. ఈ భౌతికవాద వారసత్వం నుంచే మా రాజ్యాంగం వచ్చింది. ఆ రాజ్యాంగం ఇచ్చిన హక్కులు వాడుకుంటున్నాం. ఆ రాజ్యాంగం ఇచ్చిన బాధ్యతల్ని గుర్తెరిగి ప్రచారం చేస్తున్నది, ఆ బాధ్యతని భుజాలెత్తుకొని పనిచేస్తున్నది మేము. ఆ బాధ్యతలను కూడా మేము నెరవేరుస్తామని మనం గర్వంగా చెప్పాలి. ఆ విధంగా గర్వంగా చెప్పడం కోసమే ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని కూడా మనం సాధించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకోసమే ఈ రాష్ట్రంలో ఇప్పటికే 45 సంస్థలు మూఢనమ్మకాల నిర్మూలన చట్ట సాధన సమితి పేరుతో ఏకమైన రేపు డిసెంబర్ 29వ తేదీన ఉస్మానియా గడ్డ మీద ఈ మూఢనమ్మకాల నిర్మూలన చట్టానికి సాధన సమితి ఆధ్వర్యంలో ఒక వైజ్ఞానిక సభను నిర్వహించి ఆ ఆర్ట్స్ కాలేజీ నుంచి మన ఈ యువతి యువకుల చైతన్యాన్ని, ఈ తెలంగాణ ప్రజల యొక్క చైతన్యాన్ని చూపెట్టి మూఢనమ్మకాల నిర్మూలన చట్టాన్ని సాధించే వరకు మేము విశ్రమించమని మనం నినదించాలి అని ఆ సాధన సమితి కృషి చేస్తుంది. మిత్రులారా, అందులో మీరందరూ కూడా భాగస్వాములు కావాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మానవ వికాస వేదిక రాష్ట్ర కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మిత్రులారా, అదేవిధంగా నన్ను సాంబశివరావు గారు ఈ మహాసభకు రావాలని కోరుతూనే మీరు వస్తారా, ఒక రోజు ఉంటారా, 2 రోజులు ఉంటారా అని అడిగితే, లేదు సార్ నేను 2 రోజులు ఉంటాను, మీతో కలిసి అందరూ వచ్చిన వాళ్ళందరితో నేను 2 రోజులు కలిసి ఉండాలనుకుంటున్నాను అని చెప్తే చాలా సంతోషం, రండి అన్నారు. సో ఆ విధంగా ఆహ్వానించిన సాంబశివరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈ చట్ట సాధన సమితికి ఆలోచన మా ఇద్దరికి ఒక మీటింగ్లో మీ ఇద్దరం కూర్చొని ఫంక్షన్లో మీ ఇద్దరం మాట్లాడుకొని అక్కడి నుంచి ఫంక్షన్ ఆ తర్వాత దీన్ని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. సో మీరందరూ కూడా మనం ఈరోజు చేస్తున్న ఈ కృషి, ఇది సమాజ అభివృద్ధి కోసం మనం చేస్తున్న పని, దేశ అభివృద్ధి కోసం మనం చేస్తున్న పని, మానవాళి అభివృద్ధి కోసం మనం చేస్తున్న పని. కాబట్టి మీరు ఈ కార్యక్రమాల్లో మరింత స్ఫూర్తితో, ఈ మానవ వికాస వేదిక కార్యక్రమాల్లో కూడా మరింత స్ఫూర్తితో, ద్విగుణీకృత ఉత్సాహంతో మనం పనిచేయాలి మిత్రులారా. ఆ రకంగా పనిచేయడం ద్వారా సమాజ మార్పులో ఇక్కడ పెట్టుకున్న వాళ్ళందరి స్ఫూర్తితో మరింతగా మనం ఆ రకంగా పనిచేయడం ద్వారా సమాజవంత మార్పులో మనవంతు పాత్రని మనం నిర్వహించాలి. మీరందరూ ఆ రకంగా నిర్వహిస్తారని, ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన యువత, ఇక్కడికి వచ్చిన విద్యార్థులు మీరందరూ కూడా మీరు కేవలం పుస్తకాలనే కాదు, మీ పాఠ్య గ్రంథాలనే కాదు, ఇలాంటి అంశాలన్నింటినీ అధ్యయనం చేయండి. తద్వారా ఈ సమాజంలో సమాజ మార్పును కోరుకొని, సమాజం మేలు కోరుకునే వ్యక్తులుగా మీరందరూ ఎదగాలని కోరుకుంటూ అందరికీ మరొకసారి ధన్యవాదాలు.